అందుకే ఈరోజు భారతదేశం అంతటా చీకటి కమ్ముకపోయిన రోజు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనల్ని వదిలి వెళ్ళిన రోజు డిసెంబర్ 6 అని మీకు తెలియజేస్తున్నా. ఈయన అంబేద్కర్ ఎవరంటే మన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో కృషి చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఆయన మన కోసం తన కుటుంబాన్ని, తన జీవితాన్ని సర్వం త్యాగం చేసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన మన భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. అదే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని వెంట్రుకతో సమానంగా విసిరేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది అంబేద్కర్ గారే. ఎలా అంటే సమాన హక్కుల గురించి ఇప్పుడు మనం అందరం ఎలక్షన్లు వచ్చినాయి, ఇంత మంచిగా వెళ్ళాడుతున్నాం. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక ఆడపిల్ల సర్పంచ్గా నిలబడుతుందంటే అది ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు నిలబడగడుతున్నాం. ఆ నిలబడే వాళ్ళకు ఓటు హక్కుని ఇస్తున్నాం. ఓటు హక్కు అందరికీ ఊకేం రాలేదు. కొంతమంది పెద్ద మహానుభావులు ఏమన్నారంటే అదే ఓటు హక్కు కేవలం డిగ్రీ పట్టా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, లేకుంటే కరెన్సీ కట్టలు ఉన్న వాళ్ళకి, లేకుంటే గొప్ప గొప్ప వ్యక్తులకు, భూస్వాములకు ఇవ్వాలని పెద్ద మనుషులు చెప్పారు. గాంధీ, నెహ్రూ పెద్ద వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వద్దని చెప్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే మాట చెప్పారు, ఇంత ఎట్టు తలకాయ ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చి తీరాల్సిందే అని కొట్లాడి తెచ్చిందే మనకు ఓటు హక్కు. ఆ ఓటు హక్కును మనం ఇప్పుడు ఎట్లా వినియోగించుకుంటామంటే మీకే తెలుసు. బీరుకు, బిర్యానీకి, డబ్బులకు అమ్ముడుపోయి ఆ ఓటు హక్కును పోగొట్టుకుంటున్నాం. అందుకే ఈ ఎలక్షన్లలో ఓటు హక్కును సద్వినియోగంగా వినియోగించుకుంటేనే ఆ అంబేద్కర్ గారికి, ఆయనకు ఏదైనా గౌరవం ఇచ్చినట్టు మనం అనుకుంటాం. అంతే. ఆయనకు ప్రపంచ దేశాలు మెచ్చుకుంటాయి. ప్రపంచ దేశాలలో ఆయన విగ్రహాలు ఉంటాయి. ప్రపంచ దేశాలలో ఆయనకు గౌరవం ఇచ్చి లైబ్రరీలో ఫోటోలు, ప్రతి ఒక్క విషయంలో ప్రపంచ దేశాలు తోడుంటాయి. కానీ మన దేశం మాత్రం ఆయనకు ఎంతో అవమానపరుస్తున్నారు. ఒక్కడు కాదు, చదువుకున్నాడు అంతే, చదువుకున్నాడు అంతే, రాజకీయ నాయకులు అయితే ప్రతి ఒక్కరు అవమానిస్తున్నారు. మనం అందరం కలిసి కట్టుకోలేం కాబట్టి ఆ అవమానం జరుగుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే పంచుకునే విషయాలలో అందరూ వస్తారు, కానీ ఇట్లా ఆపద ఉన్నప్పుడు, అంబేద్కర్ గురించి తప్పు మాట్లాడినప్పుడు ఒక్కడు రాడు. ఇప్పుడు ఇంతసేపు చూస్తున్నాం, పెడుతున్నాము, ఒక్కడు రాకొస్తున్నాడు. అంటే రిజర్వేషన్లు తీసుకుంటారు, సర్పంచ్లు పడతారు, గెలుస్తారు. అంటే మీ ఎంజాయ్కా ఆయన చేసిన త్యాగం గుర్తించరా? ఎవరికీ గుర్తించరా? ఈరోజు ఉన్నాం, తింటున్నాం, ఆయన పుణ్యమే కదా, చదువుకుంటున్నాం, ఇలా తిరుగుతున్నాం, బట్టలు వేసుకుంటాం. ఎవరి దిక్కులు వచ్చింది? వెనకాల పెట్టుకుంటే మూర్తికి ముంత వెనక జాగ్రత్త పెట్టుకొని మనం ఉంచుకోవాలి, మనమే చూసుకోవాలి. ఇవన్నీ అనుభవించడం లేదు మనకు తెలియదు. మన తాతలు వాళ్ళందరూ అనుభవించారు. ఆయన రాసిండు, మన గురించి కొట్టాడిండు, తన 3 కొడుకులు చచ్చిపోయారు. అయినా కానీ అవన్నీ లెక్క చేయకుండా ఆయన ఒకటే తన సిద్ధాంతం, ఎవరైతే బలహీన పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ పార్లమెంట్ దాకా, ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, పంచాయతీ ఆఫీస్ నుంచి పార్లమెంట్ దాకా వాళ్ళే ఉండాలి, ఆ కుర్చీలలో వాళ్ళే కూర్చోవాలని కొట్లాడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు డిసెంబర్ 6న మనల్ని వదిలి వెళ్ళిన రోజు ఆయనకు మనము ఇలా కాశంపూర్ గ్రామస్తుల తరఫున ఘన నివాళులు అర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా పని, నువ్వు నీకు ఏదైనా అయిందనుకో హాస్పిటల్కి వెళ్తావు, అదే కొట్లాడినాకో పోలీస్ స్టేషన్కి వెళ్తావు. ఆ పోలీస్ స్టేషన్లో నడిచే సెక్షన్లు ఆయన పెట్టిన, ఆయన రాసిన రాజ్యాంగంతోనే యావత్ భారతదేశం మొత్తం నడుస్తున్నది. కానీ మన ఊళ్ళో నడుస్తున్నది అనుకో ఈ కుల మతాల పట్ల, ఈ రాజకీయాల పట్ల ఆయనకు అనేకమైన అవమానాలు జరుగుతున్నాయి. కానీ ఒక్కరు పట్టించుకోడు. మాకెందుకు అనుకుంటే మన ఇంటి మీదకి వస్తే ఫస్ట్. అందుకే ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క వ్యక్తి కలిసిమెలిసి ఉండి పోరాడాలి. ఆయన స్ఫూర్తి ఒకటే, బోధించు, సమీకరించు, పోరాడు. నీకు తెలిసింది చెప్పు, లేకుంటే ఒకరికి సపోర్ట్ చేయి. అంతేకాకుండా పోరాడితేనే వస్తుంది. ఇంట్లో కూర్చుంటే ఏది రాదు. మనం ఒకటే విషయం గమనించాలి. ఇప్పుడు వంట చేసేటప్పుడు ఎవరైతే అమ్మలు వంట చేసి అన్ని బియ్యం అన్ని కలిగి పొయ్యి మీద పెట్టారు. పొయ్యి చాలు చేయకుండా వంట అవుతుందా? పొయ్యి చాలు చేయకుండా వంట అవుతుందా? అట్లనే పొయ్యి చాలు చేసి మనం ఒకవేళ పొయ్యి చాలు చేయక లేకుంటే కూడా మన దగ్గర సదుపాయం కాకుండా కూడా అందరం కలిసిమెలిసి ఒకరు ఇచ్చుకొని పుచ్చుకొని అందరం ముందుకు పోతేనే మనం అందరం ముందుకు వెళ్తాం. ఆ ఓటు హక్కు విషయమైనా సరే, దేని విషయమైనా సరే, ఓటు హక్కు డబ్బుకు, బీరుకు, బిర్యానీకి ఇచ్చి మన ఓటును విలువ పొడగొట్టుకోవద్దు. ఎందుకంటే అంబేద్కర్ ఒక మాట అన్నారు, నేను నా దేశ ప్రజలకు చేతికి కత్తినియలేదు, ఓటు హక్కునిచ్చిన అమ్ముకొని బానిసలు అవుతారో లేకుంటే దాన్ని వినియోగించుకొని రాజులు అవుతారని ఆయన ఆనాడే చెప్పిండు. మళ్ళా ఇప్పుడు బీరుకు బిర్యానీ ఇవ్వగానే వాడు ఎంబడి తిరిగి అయిపోతుందా? ఆ బీరు బిర్యానీ ఒక్క రోజులో అయిపోతుంది. వాడు ఇచ్చిన 1000 రూపాయలు 5 సంవత్సరాలు లెక్కబెట్టి నీకు రోజుకు రూపాయికి పట్టదు. మనకు బిచ్చకులకి పోయేటప్పుడు 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తాము, ఇంకా రూపాయికి ఇంకా 1000 రూపాయలు చూసి ఓటేస్తారా?
ఎవడైతే చదువుకున్న వ్యక్తి తెలివైన వ్యక్తి గ్రామానికి అభివృద్ధి చేస్తూ ఉంటాడో వానికి ఓటేయాలి, వానికి గెలిపియాలి. అంతేగాని బీరు ఇచ్చిన వాళ్ళకు బిర్యానీ ఇచ్చిండు, తినబెట్టిండు, తాగబెట్టిండు, మా ఓడు మా కులపోడు అని అవన్నీ చూడొద్దు. ఎవడు గ్రామానికి అభివృద్ధి చేస్తుంటాడో వానికి ఓటేయాలి. ఈరోజు ఆయన లేడు, కానీ ఆయన స్ఫూర్తి ఉండాలి. స్ఫూర్తి ఉన్న రోజులు ఆయన బతుకుంటాం. మనలో ఆయన ఒకటి చెప్పాడు, నేను రాసిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం మంచి నడవాలంటే మంచి వ్యక్తి పరిపాలించడం మంచిగా ఉంటే మంచి పరిపాలిస్తారు. అది అడ్డమైన వాడు ఉంటే పరిపాలన మంచిగా అవుతుందా? తెలిసినోడు ఉంటే మంచి అవుతుందా? తెలియని ఉంటే మంచి అవుతుందా? ఇప్పుడు మనం అందరం హైదరాబాద్ పోవాలనుకుంటాం, తెలిస్తే డైరెక్ట్ జనాభా పోయి బస్ ఎక్కి హైదరాబాద్ పోతాం. తెలియకుండా అడ్డదారులు ఆట ఎక్కాలన్నా, జనాభా పోవాలన్నా, బండి మీద పోవాలన్నా, అది పోయాక వానికి అడగాలి, వీనికి అడగాలి. హైదరాబాద్ బస్ ఉంటుంది, ఎక్కడ ఎక్కాలి, అవన్నీ తలకమాసిన పనులు ఉంటాయి. ప్రతి ఒక్కరిని తెలిసిపోవడానికి వేయాలి. అంబేద్కర్ ఒకటే అయిపోయాడు, నేను రాసిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం ఎవడైతే పరిపాలించడం మంచిగా ఉంటాడో వాడు మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, లేకుంటే చెడ్డ అవుతుంది. అంతే. ఆ చెడ్డ అయినప్పుడు ఆ రాజ్యాంగాన్ని ఫస్ట్ కాలబెట్టడానికి కూడా నేనే ముందుంటా అని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు డిసెంబర్ 6న ఆయనకు మనం 2 నిమిషాలు మౌనం పాటించి ఆయనకు ఘన నివాళులు అర్పిస్తామని చిన్నగా నాకు తెలిసి 5 వాక్యాలు ఏదో చెప్పినా, ఏదైనా తప్పు మాట్లాడితే పెద్ద మనుషులు చిన్నలు అందరూ అన్నదమ్ములు నాకు అందరూ నన్ను క్షమించండి. జై భీమ్. जोहार अंबेडकर, जोहार जोहार, जोहार अंबेडकर, जोहार जोहार.